2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ఇంకో పక్క సాక్షి వక్రాక్షలో కట్టు కథలు, అభూత కల్పనలు, చెప్పిన అబద్ధమే చెబుతూ జనాల్ని నమ్మించి భ్రమించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఒకసారి పరిశీలిస్తే పెన్షన్ల పెంపు నెలకు 64 లక్షల మందికి 2720 కోట్లు పంపిణీ చేస్తూ ఉంది. ఏడాదిలో చేసిన ఖర్చు మొత్తం 34,000 కోట్ల రూపాయలు. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం హామీ నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది. ఇప్పటికీ 1 కోటి సిలిండర్లు డెలివరీ చేసింది. ఈ పథకం కోసం ఏడాదికి 2,684 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది. అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికీ 1,200 కోట్లు ఖర్చు చేసి 20,000 కిలోమీటర్ల రోడ్లు బాగు చేసింది కూటమి ప్రభుత్వం. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేసి మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 20,000 ఆర్థిక సాయం కింద 259 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. 203 అన్నా క్యాంటీన్లు, మరో 61 అన్నా క్యాంటీన్లు సిద్ధం. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదానం చేపట్టింది కూటమి ప్రభుత్వం. జగన్ రెడ్డి వేసిన చెత్త పన్ను రద్దు చేసింది. పేరుకుపోయిన 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగింపు కార్యక్రమం చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 24 గంటల రైతులకు డబ్బులు చెల్లించింది. దీనికోసం 8,50,342 మంది రైతులకు 13,584 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. ధాన్యం రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్లు అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చెల్లించింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో 990 కోట్లు పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది, కేటాయించింది. 4,500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు 30,000 పనులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు 78 ప్రాజెక్టుల ద్వారా 9,20,000 కోట్ల పెట్టుబడులు, వీటితో 5,70,000 ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. అనకాపల్లి జిల్లాలో 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకి శ్రీకారం చుట్టింది. 65,000 కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. అమరావతికి కేంద్రం ద్వారా 15,000 కోట్ల ఆర్థిక సాయం సాధించింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 12,500 కోట్లు విడుదల చేపించింది. స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయల కేంద్రం ప్యాకేజ్ ఇప్పించింది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం నుంచి 5,000 కోట్లు కేటాయింపు చేపించింది. విశాఖకు రైల్వే జోన్ మంజూరు చేయించింది. నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అనకాపల్లిలో 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్కు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రామాయంపట్నంలో 96,862 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీకి ఒప్పందం కుదుర్చుకుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికి 42 చోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఉచిత ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చింది. రైతులకు మళ్లీ 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకం ప్రారంభించింది. పాడి రైతుల కోసం 2 లక్షల సబ్సిడీతో షెడ్లు నిర్మాణం చేపట్టింది. కొత్త మద్యం విధానం ద్వారా జే బ్రాండ్లకు చెల్లు చెప్పి నాణ్యమైన మద్యం అందిస్తుంది ప్రభుత్వం. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా 350 రకాల పౌర సేవలకు శ్రీకారం చుట్టింది. కేంద్రం ప్రాయుత పథకాలలో 73 పథకాలు పునరుద్ధరణ చేసింది. మొన్నటి బడ్జెట్లో బీసీల కోసం 47,456 కోట్లు కేటాయింపు చేసింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 25,000కు పెంపు చేసింది. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేత, పవర్ లూమ్స్ 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్ 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించింది. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలోవాట్లకు గాను మొత్తం 98,000 సబ్సిడీ ఇస్తోంది. పిఎం సూర్యాగర్ కింద
20 లక్షల ఎస్సీ ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తోంది. వేద విద్యార్థులకు 3,000 భృతి, అర్చకుల జీతాలు 15,000, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000, పాస్టర్లకు 5,000, జూనియర్ న్యాయవాదులకు 10,000 చొప్పున గౌరవ వేతనాలు అందిస్తోంది. అధికారికంగా ఆర్యవయసుల ఇలవెల్లిపు శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం చేపట్టింది. అమరావతిలో 5 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహం స్మారకం నిర్మిస్తోంది. టీచర్లకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేశారు. యాప్ల భారం తొలగించారు. పోలీసులకు 213 కోట్ల సరెండర్ లీవుల సొమ్ము విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఉద్యోగులకు ఏడాది కాలంలో 7,500 కోట్లు వివిధ మొత్తాల కింద విడుదల చేసింది. అంగన్వాడీలు ఆశాలకు 1,50,000 రూపాయల మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేసింది. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేసింది. డ్రగ్స్ గంజాయి అరికట్టడానికి ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు అందిస్తోంది. 1,00,000 మంది మహిళలకు కుట్ మిషన్లు పంపిణీ చేసింది. రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తోంది. విశాఖలో టీసీఎస్తో ఒప్పందం, భూముల కేటాయింపు చేసింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి భూములు కేటాయించింది. 72,000 కోట్ల హైవే ప్రాజెక్టులు, 70,000 కోట్ల రైల్వే ప్రాజెక్టుల పనుల్లో పురోగతి సాధించింది. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరు చేయించింది. ఈ నెలలో తల్లికి వందనం, అన్నదాత పథకాలు, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ పథకం ప్రవేశపెట్టబోతోంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి భజన పరులు, దండుపాళెం బ్యాచ్ ఏం చేసిందని అడుగుతున్నారు. ఏం చేసిందనేవాడికి వాళ్ళ మొహాన ఈ వీడియో కొడితే వాళ్ళే విని నోరు మూసుకుని అవతలకు పోతారు.